ఈరోజు మనం సిజిఎస్ సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ మీద ఒక ముఖ్యమైన చాప్టర్ మీద మనం డిస్కస్ చేసుకుందాము. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇన్ ద సిజిఎస్టీ యాక్ట్. ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ దీని మీదే, ఈ ఇన్పుట్ ట్యాక్స్ చాప్టర్ మీదే దగ్గరగా ఒక నాకు తెలిసి దేశం మొత్తం కూడా వీటి మీదే డిమాండ్లు జనరేట్ అవుతుంది. దీనిలో ఏంటంటే సెక్షన్ 16 ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒక బిజినెస్ మ్యాన్ ఒక ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవాలి అంటే కనుక దానికి సంబంధించిన ప్రాపర్గా వాళ్ళు ఫదరెన్స్ ఆఫ్ బిజినెస్ చేస్తూ ఉండాలి. ఫదరెన్స్ ఆఫ్ బిజినెస్ చేస్తేనే ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది వస్తుంది. దానిలో సెక్షన్ 16(2)లో ఏంటంటే ప్రిస్క్రైబ్డ్ ఈ పలానా ఈ డాక్యుమెంట్స్ ఉంటేనే మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సెక్షన్స్లో ఒక 4 కండిషన్స్. మనకేం చేయాలి? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవాలి అంటే కనుక సెక్షన్ 16 ప్రకారం తీసుకోవాలంటే 4 డాక్యుమెంట్స్ ముఖ్యమైనవి మనకు కావాలి. ఒకటి, మన చేతిలో ట్యాక్స్ ఇన్వాయిస్, ఒరిజినల్ ట్యాక్స్ ఇన్వాయిస్ అయి ఉండాలి, మూమెంట్ ఆఫ్ గూడ్స్ అయి ఉండాలి, అలాగే సప్లయరు రిటర్న్ ఫైల్ చేయాలి, అట్లాగే రిసిపియంట్ రిటర్న్ ఫైల్ చేయాలి. ఈ 4 కండిషన్స్ కనుక పర్ఫెక్ట్గా మనం చేస్తేనే మనకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది వస్తుంది. దీనిలో ఏంటి, సపోజు సప్లయర్ ఉన్నారు, సప్లయర్ రిటర్న్ ఫైల్ చేయకపోతే కూడా మనం తీసుకోవడానికి లేదు క్రెడిట్. అలాగే నేను కొన్నవాడిని, నేను రిసిపియంట్ని మనం కనుక రిటర్న్ ఫైల్ చేయకపోయినా కూడా మనం తీసుకోవాలి. చాలా వరకు ఏమవుతుందంటే మూమెంట్ ఆఫ్ గూడ్స్, మనకు వచ్చిన మూమెంట్ అంటే గూడ్స్ మనకు గోడౌన్కో లేకపోతే మన ఫ్యాక్టరీకో లేకపోతే మన షాప్కో కంపల్సరీ వచ్చి ఉండాలి. అలా వచ్చి ఉంటేనే మనకు ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని ఎలిజిబిలిటీ వస్తుంది. అట్లాగే ఇప్పుడు మనం ఏం చేస్తాం, సెక్షన్ 16లో మనకు జనరల్గా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్లో 4 సెక్షన్స్ ఉంటాయి. ఒకటి సెక్షన్ 16, 17, 18, 19, 20, 21. దీనిలో ముఖ్యమైన సెక్షన్స్ అంటే 17(5)లో ఏంటంటే దీనిలో బ్లాక్డ్ క్రెడిట్ చట్టం ప్రకారం ఏంటంటే అన్ని ఇన్పుట్స్ మనం క్రెడిట్ తీసుకోవడానికి లేదు. దాని ప్రిస్క్రైబ్డ్గా కొన్ని ఏంటంటే బ్లాక్డ్ క్రెడిట్ అని పెట్టారు. ఆ బ్లాక్డ్ క్రెడిట్ అంటే దట్ ఈస్ యూజింగ్ ఫర్ పర్సనల్ యూజ్కి సంబంధించిన ఏమైనా గూడ్స్ మనం తీసుకున్నా, అలాగే కొన్ని ఇన్ఎలిజిబిలిటీ గూడ్స్ మనం తీసుకున్నా కూడా దానికి ఫర్దర్గా ఎప్పుడైనా సరే మనకు ఇన్ఎలిజిబిలిటీ క్రెడిట్ మనం తీసుకున్నప్పుడు, ఎప్పుడైనా ఆడిట్ లేకపోతే అసెస్మెంట్ జరిగినప్పుడు, ఏదైనా జరిగినప్పుడు దానిలో ఇన్ఎలిజిబిలిటీ ఐటమ్స్ మన క్రెడిట్ తీసుకుంటే కనుక దాన్ని మళ్ళీ దాని మీద ఇంట్రెస్ట్ పెనాల్టీ పే చేయాల్సి వస్తుంటుంది. కాబట్టి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కనుక మనం తీసుకునేటప్పుడు మనం తరువుగా వెరిఫై చేసుకొని ఇది ఎలిజిబిలిటీయా ఇన్ఎలిజిబిలిటీ అని వెరిఫై చేసుకున్న తర్వాతే మనము ఈ క్రెడిట్ తీసుకోవడం జరుగుతుంటుంది. అలాగే దీనిలో ఒక 2 ప్రొవిజన్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ ప్రొవిజన్. ఒకటి వచ్చేసరికి క్యాపిటల్ గూడ్స్ మీద మనం డిప్రిసియేషన్ క్లాప్ చేయడానికి లేదు. క్యాపిటల్ గూడ్స్ అంటే అక్కడ చిన్న ఎగ్జాంపుల్, సపోజ్ సే వీ హ్యావ్ బై ఒక మిషనరీ కొన్నాం, మిషనరీ వాల్యూ వచ్చేసరికి 1 crore అని, 1 crore 18% ట్యాక్స్. అంటే ఆ 18% ట్యాక్స్ మనం క్రెడిట్ తీసుకుంటున్నాం కాబట్టి ఆ 18% దాని మీద మనం డిప్రిసియేషన్ తీసుకోవడానికి లేదు. మన నెట్ వాల్యూస్ మీదే మనము తీసుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ ప్రొవిజన్ ఆఫ్ సెక్షన్ 16(2) ప్రొవిజన్. అలాగే విత్ ఇన్ ద టైం పీరియడ్లో 180 days లోపల మనం కొన్న వస్తువులు ఏవైతే ఉన్నాయో, అంటే మనం ఒక రిసిపియంట్ కానీ ఏం చేయాలంటే ఎనీ గూడ్స్ వేర్ ప్రొక్యూర్డ్ దాని మీద విత్ ఇన్ 180 days లోపల మనము ట్యాక్స్ కట్టాలి. అది ఐ మీన్ టు దట్ 180 days లోపల మనం పేమెంట్ చేయాలి. ఎవరికి? సప్లయర్కి. టోటల్ అమౌంట్ మనం పేమెంట్ చేస్తేనే మనకి ఈ ఐటీసీ క్రెడిట్ అనేది వస్తుంది. పేమెంట్ విత్ ఇన్ 180 days చేయకపోతే మరి ఏమవుతుంది? ఐటీసీ మనం రివర్సల్ చేసుకొని ఆ రోజుకి ఇంట్రెస్ట్తో సహా మనం డబ్బులు కట్టేయాలి, తర్వాత ఐటీసీ క్లెయిమ్ చేయాలని జరుగుతుంది. అందుకని సో ఇట్ ఈస్ వెరీ యూజ్ఫుల్ ఫర్ ఎంఎస్ఎంఈ కంపెనీస్. ఎందుకంటే వాళ్ళకి విత్ ఇన్ 180 days డబ్బులు రావడం వల్ల మనీ వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళకి ఏంటంటే బ్యాడ్ డెబ్ట్స్ అనేది ఉండవు. సో అంత 6 monthsలో కూడా మనీ వచ్చేస్తుంది. అదర్వైజ్ అంటే అదర్ సైడ్ ఏమవుతుంది, సప్లయరు హ్యాస్ టు రెక్టిఫై. అదేంటంటే అతనికి ఇన్ఎలిజిబిలిటీ అయిపోతుంది అనవసరంగా. కాబట్టి మ్యాక్సిమం మనీ రావడానికి ఇది ఒక గుడ్ కండిషన్, గుడ్ ప్రొవిజన్ ఇన్ జిఎస్టీ లా. అలాగే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దానికి ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది. ఎప్పటి వరకు మనం ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు? సబ్సిక్వెంట్ ఇయర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 25/20కి సంబంధించిన ఐటీసీని మనం ఎప్పటి లోపల క్లెయిమ్ చేసుకోవచ్చు? 30th November వరకు మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మనం ఎప్పటి వరకు క్లోజ్ చేసుకోవాలి? September 30th లోపల మనము ఏవైనా చేంజెస్ ఉన్నా కూడా ఏదైనా ఉంటే కూడా చేసుకోవచ్చు. ఇలాంటివి September 30th.
అలాగే నవంబర్ 30 లోపల మనం ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉన్నా కూడా చేసుకోవచ్చు. ఇది సెక్షన్ 16. సెక్షన్ 17 వచ్చేసరికి ఏమవుతుందంటే మనకు ఒక ఎగ్జంప్టెడ్ గూడ్స్ ఉంటాయి, అలాగే మనకు ట్యాక్సబుల్ గూడ్స్ ఉంటాయి. ఎగ్జంప్టెడ్ గూడ్స్కి సంబంధించినవి ఏంటంటే ప్రొపోర్షనేట్ మనం ఏం చేయాలి, అన్నిటి మీద ఐటీసీ రాదు, మనకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవడానికి లేదు. ఓన్లీ ఐటీసీ ఎప్పుడు వస్తుందంటే ఓన్లీ ట్యాక్సబుల్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ ఉండాలి, అలాగే అవుట్పుట్ కూడా మనకు ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ ఉండి టోటల్గా ట్యాక్సబుల్ సప్లైస్ ఉన్నప్పుడు ఫుల్ ఐటీసీ వస్తుంది. కానీ సెక్షన్ 17లో ఇంకోటి ఏంటంటే మనకు ఎగ్జంప్టెడ్ గూడ్స్ ఉంటాయి, అలాగే ట్యాక్సబుల్ గూడ్స్ ఉంటాయి. ఎగ్జంప్టెడ్ గూడ్స్కి ప్రొపోర్షనేట్గా ఐటీసీ రిస్ట్రిక్షన్ చేసుకొని రూల్ 42-43 ప్రకారం, రూల్ 42 వచ్చేసరికి ఐటీసీ, 43 వచ్చేసరికి క్యాపిటల్ గూడ్స్కి సంబంధించినవి ఏవైనా సరే. ఇప్పుడు సపోజ్ ఎగ్జంప్టెడ్ గూడ్స్ ఉన్నాయి, మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం ఎగ్జంప్టెడ్ గూడ్స్ బై సో నోటిఫికేషన్ ప్రకారము, బట్ మనకు ఇన్పుట్స్ అనేది రాదు ఎగ్జంప్టెడ్ గూడ్స్కి. అదే ట్యాక్సబుల్ గూడ్స్కి ఒకదానికి మనకి ఇన్పుట్స్ క్లెయిమ్ చేయడానికి ఉంటుంది. సో ఈ ఎగ్జంప్టెడ్ గూడ్స్ ప్లస్ ట్యాక్సబుల్ గూడ్స్ రెండు చేస్తున్నప్పుడు ప్రొపోర్షనేట్గా ఐటీసీ మనం రిస్ట్రిక్షన్ చేసుకొని ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఇదొకటి విషయం దీనిలో. ఇంకా ఐటీసీ రిలేటెడ్గా సెక్షన్ 17 అది 17(5) ఒకటి. నెక్స్ట్ మనకు వచ్చిన ఐటీసీని మనము వీఆర్ గివింగ్ టు ద ఫర్ జాబ్ వర్క్. ఆ జాబ్ వర్క్ ఇస్తున్నప్పుడు మనం ఐటీసీ క్లెయిమ్ చేసుకుంటున్నాం కాబట్టి దాన్ని కూడా ఆ జాబ్ వర్క్ ఇచ్చిన గూడ్స్కి మళ్ళీ మనకి రిటర్న్ అయ్యాయా లేదా అనేది కూడా వెరిఫై చేసుకో. ఒకవేళ రిటర్న్ రాకపోతే దాని మీద మళ్ళీ మనం ఐటీసీ ఎంతైతే క్లెయిమ్ చేస్తున్నామో దాన్ని మనం ఏదైతే సప్లై జాబ్ వర్క్ గురించి ఇచ్చామో దాని మీద మనం ట్యాక్స్ కట్టాల్సి వస్తూ ఉంటుంది. సో ఐటీసీ అనేది బేసిక్గా వచ్చేసరికి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మన దగ్గర వ్యాలిడ్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఉండాలి, అట్లాగే మనకు మూమెంట్ ఆఫ్ గూడ్స్ ఉండాలి, అలాగే సప్లై రిటర్న్ ఫైల్ చేసి ఉండాలి, అలాగే రిసిపియంట్ కూడా రిటర్న్ ఫైల్ చేసి ఉంటేనే మనకు ఐటీసీ అనేది ఎలిజిబిలిటీ వస్తుంది. సెక్షన్ 16 అనేది ఇప్పుడు మనకున్న దేశం మొత్తం కూడా ఈ ఐటీసీ మీదే ఎక్కువగా డిమాండ్ నోటీసులు రావడం జరిగింది. అందుకని నా విన్నపం ఏంటంటే ట్యాక్స్ పేయర్కి మీరు తీసుకున్నప్పుడు కొనేటప్పుడు వస్తువులు అది ఎలిజిబిలిటీ ఉందా ఇన్ఎలిజిబిలిటీ ఉందా ముందుగానే చూసుకొని క్లెయిమ్ చేయడం అనేది ఉత్తమం. ఇది ఐటీసీకి సంబంధించింది. ఇంకా ఫర్దర్గా దీని మీద డీటెయిల్డ్గా చెప్పడానికి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చెప్దాం.